అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐపీఎల్ 2026 సంబరానికి వాళ్ల మినీ వేలం జరగనుంది. అబుదాబి వేదికగా మధ్యాహ్నం వేలం జరుగుతుంది. తమ జట్లను బలోపేతం చేసుకోవడం కోసం ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. మొత్తంగా 359 మంది క్రికెటర్లు వేలంలో అమ్మకానికి ఉండగా ఫ్రాంచైజీలకు 77 మందిని మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. వాటి దగ్గర ఉన్న మొత్తం డబ్బు 237.55 కోట్ల రూపాయలు. కొద్దిమంది అన్క్యాప్డ్ ఆటగాళ్లను వాళ్ల కనీస ధరకు కొనడం మినహా చేతిలో కేవలం 2.75 కోట్ల రూపాయలు ఉన్న ముంబైకి ఈ వేలంలో పెద్దగా పాత్రేమీ ఉండదు. ఎక్కువ మంది ఆటగాళ్లను ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేసిన కోల్కతా దగ్గర అత్యధికంగా 64.30 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ జట్టు 13 మందిని తీసుకోవాల్సి ఉంది. ఈ వేలంలో అందరికన్నా ఎక్కువగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ లబ్ధి పొందనున్నాడు. ఈ వేలానికి ఎక్కువ మంది ఉన్న వాళ్లలో ఫ్రాంచైజీలను ఎక్కువగా ఆకర్షిస్తున్న స్టార్ గ్రీన్. అత్యధిక డబ్బుతో ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం బలంగా తలపడే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ తర్వాత ఎక్కువగా డబ్బుంది సిఎస్కేకి. ఆ ఫ్రాంచైజీ దగ్గర 43.40 కోట్ల రూపాయలు ఉన్నాయి. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన గ్రీన్ ను ఈ రెండు ఫ్రాంచైజీల్లో ఒకటి చేజెక్కించుకోవచ్చు. ఇక గ్రీన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 29 మ్యాచ్ల్లో 704 పరుగులు చేశాడు, 16 వికెట్లు పడగొట్టాడు. ఇక కనీస ధర 2 కోట్ల రూపాయలుగా ఉన్న మరో ఇద్దరు ఫేస్ ఆల్రౌండర్లు జేసన్ హోల్డర్, వెంకటేష్ అయ్యర్ కూడా ఆసక్తి రేపుతున్నారు. కిందటిసారి 23.75 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కేకేఆర్ కు అమ్ముడుపోయిన వెంకటేష్ తీవ్రంగా నిరాశపరిచాడు. తన ధరకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. దీంతో కోల్కతా అతన్ని వదిలేసింది. ఈసారి అతడికి భారీ ధర పలికే అవకాశం కనిపించట్లేదు. ఇక రసేల్ను కూడా వదిలేసిన కేకేఆర్ కు కనీసం ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్లు, ఓ ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. ఇక బ్యాటర్లు లివింగ్స్టన్, డికాక్, ఫాస్ట్ బౌలర్ పతిరానా కూడా పెద్ద ధర పలికే అవకాశం ఉంది. ఇక కనీస ధర 75 లక్షల రూపాయల వల్ల ఫ్రాంచైజీలను ఆకర్షించవచ్చని పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ ఆశిస్తున్నారు. ఇక వెంకటేష్ కాకుండా 2 కోట్ల కనీస ధరతో ఈ వేలంలో ఉన్న భారత ఆటగాడు స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రమే. మినీ వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డు వాడడానికి వీల్లేదు. కాగా ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ మారింది. తొలి మ్యాచ్ మార్చ్ 26న జరగనుంది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.